కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది, కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంధ్రాలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా సార్? నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్, అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను, కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పాలంటే సైడ్ కొడుతూ ఉంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి. అదే నేను చెప్పి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ మీరు నన్ను గైడ్ చేస్తే, బూస్టప్ ఇస్తే, ఈ రోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగసింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త. ఓ మై గాడ్, సార్ ఆల్రెడీ నా పని మీదే ఉన్నారు. Un espresso disposable. No café. Nós temos cerveja? రే కిషోర్, బస్. రే కిషోర్, ఎక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడ కాఫీ దొరకదంట. You wanna sit? Okay, I'll sit. మీ ఫ్రెండ్ ని ఇక్కడ చాలా సార్లు చూశాను. మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని. మీరు కూడా తెలుగువా? రే కిషోర్, మీరు తెలుగువారా? ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా? మీ పేరేంటి? అవంతిక. అవంతిక, ఎంత వినసొంపుగా ఉంది. మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా? ప్రతిపాదన? ప్రపోజల్ పెట్టండి సార్, పెట్టండి. మంచి జీతం ఇస్తాను. 2 వారాలు నా ప్రేయస్గా నటించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అటువంటి వాడిని కాదు. చెప్పరా కిషోరా? Yes, ma'am. He's a perfect gentleman. In fact, he's a cold-blooded virgin. ఇంకెక్కడికైనా వెళ్దాం, స్పష్టంగా వివరిస్తా. So let me get this straight. నేను 2 weeks కి నీ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అబ్స్కాండ్ అయిపోవాలి. తప్పు కదా? తప్పు కాదు, తప్పదు. ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తా. ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు. You've never been in love? I don't fall in love. I only make love. ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను. అయినా నీకెందుకు? నీ సమాధానం ఏంటి? డబ్బులు బాగా ఇస్తాను. By the way, what do you think I am? A hooker? వాళ్లే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా. ఓకే, ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్? నువ్వే చెప్పు. 2 weeks అంటే 14 days. రోజుకి 2 hours అనుకుందాం. సో 28 into 5,000 euros per hour, 140,000 euros. What the? 1,35 lakh rupees? సార్ ఆ డబ్బు లేదు, నాకేమి సార్? నేనే ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతాను. I'll put some red hair also for you. మొత్తం 15,000 యూరోలు ఇస్తా. చేస్తానంటే చెప్పు, లేదా కిషోర్ నిన్ను దింపేస్తా. 30,000 euros. ఓకే కాకపోతే నేను బయలుదేరుతాను. కిషోర్ నన్ను దింపక్కర్లేదు. 20. 25 ఫైనల్. నేను
పాత చింతపండు ఉంటేనే పులుపు మీ బాగుంటుంది. అందరికీ ఓ శుభవార్త. 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఇప్పటి వరకు చెప్పలేదేంట్రా? దీనికి కూడా తెలిసే ఉంటుంది. మాకు చెప్పవా నువ్వు? అదేంటన్నయ్య, నాకు కూడా చెప్పాలనిపించలేదా? నీకెందుకు చెప్పాలి? ఎవరికి ఓటేశావు? మీకు చెప్తే పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు. నేను ఆ అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందుకే. కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే, 2 ఏళ్ల నుంచి అంటున్నావు. కొంపదీస్ కిషోర్ కాదు కదా, అమ్మాయే కదా. నువ్వు ఊరుకో స్వర్ణ. నాన్న తెలుగు అమ్మాయే కదా. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ కలిసావు? చూపిస్తున్నావు? చెప్పు నాన్న. చూచనయ్య. అమ్మాయి అందంగా ఉంటుంది. సాంబార్లో పంచదార వేస్తే మిత్రా. ఎప్పుడు తీసుకొస్తావు? మాకు తెలియదు. ఏంటి, బాగా టాల్గా ఉంటుందా? అందంగా ఉంటుందా? ఎక్కడ అమ్మాయి? ఇదంతా ఏం పిల్లలు ఏంటో. అవంతిక, ఇట్రా. వేన్యా, వామోస్. ఇదిగో ప్రతిపాదన. వామ్మో, దీనికి నిజంగా ఒక కాంట్రాక్ట్ తయారు చేసావా? యు రియల్లీ వియర్డ్, యు నో దట్ రైట్? ఓకే. This is to hereby place on record that I, Samba Sivarao. Wait a minute. Sam now? Sam ante Samba Sivarao na? అవును. నేను పుట్టినప్పుడు సాంబశివరావు అనే పేరు చాలా పౌరుషమైన పేరు. ముందు అది చదివి సంతకం పెట్టు. Sorry. Okay. Samba Sivarao garu. Okay. Wait. ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా? వాట్ నాన్ సెన్స్. ఆ మీటింగ్ రావడమే గొప్ప. ప్లాన్ నీది, నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు. వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు. రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి. 2 వీక్స్ తర్వాత వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి. ఓకే? సరే, ముందు 40% ఇస్తాను. ఆ తరువాత నిన్ను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే 60% ఇవ్వను. ఇక్కడ బేరసార చర్చలు లేవు. ఏ లేవు? బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు. తెలుగే, కానీ తెలుగు లాంటి తెలుగు. మీది 1928 బ్యాచా? ఆ, ఈ 28 బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటది కదా? తీయగా ఉంటుందే. ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాంకనాకపోయింది. నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు, మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్. ఏ, నువ్వు లంచ్ కి గోజు పెట్టుకుని పంచ కట్టుకుంటావా? మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ల కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు. మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి, నేను చూసుకుంటాను. సరే, ఏదో చావు. ఒక్క నిమిషం. బాయ్ సాంబు. Hey. Excuse me, you can't just come in. You should wait in the outhouse. Sir ki vanni. ఏం చూస్తున్నావు? You like me, no? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేశావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా? సరే, ఇస్తాలే, ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. డీల్ క్యాన్సిల్. ఎందుకు? డీల్ ఓకే.
షూర్ షూర్